Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the first lecture in our beta and gamma functions, and especially this is not regular class, this is the last minute preparation for beta and gamma. ఎవరైతే చాలా మంది నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు, ఏమని మేడం వీఆర్ ఇంటూ R16 బీటా గామా చెప్పండి అంటున్నారు. R18 వాళ్ళకి బీటా గామా అనేది మన ఫోర్త్ యూనిట్లో ఉందండి. ఓకేనా? వాట్ ఈస్ అవర్ ఫోర్త్ యూనిట్ బెటా? Our fourth unit is what? Calculus. In that our fourth unit, R18 వాళ్ళకి fourth unit క్యాలిక్యులస్లో మీన్ వాల్యూ థీరమ్స్ అండ్ బీటా గామా ఉంది. అండ్ ఫిఫ్త్ యూనిట్లో వచ్చేసి జకోబియన్, యూలర్స్ అండ్ ఫైనైట్ డిపెండెన్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ వాట్? మ్యాక్సిమా మినిమా. R18 వాళ్ళకి మ్యాక్సిమా మినిమా ఫిఫ్త్ యూనిట్ నుండి అండ్ దిస్ ఫోర్త్ యూనిట్ నుంచి బీటా గామా మ్యాక్సిమం ఒక ప్రాబ్లం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ద థింగ్ ఈజ్, ఈ వీడియో మీరు చదివితే R18 వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, ఆర్ ఎల్స్ ప్లీజ్ R16 వాళ్ళకి దిస్ ఈజ్ కంపల్సరీ. నేను వాళ్ళ కోసమే వీడియో పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు బీటా గామా ఫంక్షన్ అనేది ఒక యూనిట్ ఉంది నాన్న. ఆ యూనిట్ నుంచి లాస్ట్ టైం మీకు 4 క్వశ్చన్స్ వచ్చాయి బీటా అండ్ గామా మీద. 2 క్వశ్చన్స్, 30 మార్క్స్. ఈ యూనిట్ కనుక పర్ఫెక్ట్ ప్రిపేర్ అయిందనుకోండి 30 మార్క్స్ మీ దగ్గర ఉన్నట్టే. ఓకేనా? దీనికంటే ముందు ఇంకా దీనిలో లాప్లాస్ కూడా ఉంది. లాప్లాస్లో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వింగ్ బై లాప్లాస్ చూసుకున్నారంటే ఆల్మోస్ట్ మీరు 45 మార్క్స్. దిస్ ఇస్ ద లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఫర్ R16. ఓకేనా? R18 వాళ్ళు కూడా చూడండి, మాకు బీటా గామా కావాలి, మేము ఈజీగా సాల్వ్ చేస్తామన్న వాళ్ళు చూడండి అమ్మ. ఓకే, ఇప్పుడు ఏమంటున్నానంటే జస్ట్ నేను అంత బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వట్లేదండి, దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్ క్లాస్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే వాట్ ఈజ్ అవర్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్? ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ ఈజ్ డినోటెడ్ విత్ -∞ to infinite or 0 to infinite, means 0 to any variables. That improper integrals is nothing but the definite integral, right? Here, what is our beta definition here? This is the definition of beta, not gamma. ఏమంటున్నాను? ఇఫ్ యూ కన్సిడర్ ద డెఫినెట్ ఇంటిగ్రల్, ఇట్ ఈస్ 0 to 1 x to the power of m-1 1 minus x to the power of n-1 dx. ఈ ఫామ్లో ఉంటే దాన్ని ఏమంటాను నేను? బీటా ఫంక్షన్ అంటాను. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ బీటా ఆఫ్ m, n. అండ్ ద థింగ్ ఇక్కడ చూడండి అమ్మా, ఈ బీటాకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. బీటా ఫంక్షన్కి ఐ థింక్ వీఆర్ హ్యావింగ్ 3 to 4 ప్రాపర్టీస్. ఈ 3 to 4 ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ అడిగారండి. 1 second, ఐ విల్ షో ద పేపర్ ఫర్ R16 అండ్ ప్రజెంట్ R18 ఎక్కడ ఉంది? R16 నేను చూపిస్తాను చూడండి. R16లో వన్ సెకండ్, R16లోకి వచ్చేసి చూడండి అమ్మా, థర్డ్ ఏబి, రైట్? థర్డ్ ఏబి అది గామాలో ఉంది. అండ్ ఫోర్త్ ఏబి బీటా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఫోర్త్ బిలో ఒక ప్రాపర్టీ ఉందండి, 0 to π/2 sin to the power of 2n-. ఓకే, అంటే మీరు బీటా గామా యూనిట్ నుంచి మీకు 30 మార్క్స్ పర్ఫెక్ట్ పక్కా. ఓకేనా? మీకు 30 మార్క్స్ రావాలంటే అట్లీస్ట్ లాస్ట్ మినిట్ ఒకసారి నేను చెప్పింది సాల్వ్ చేయండి. మీ దగ్గర క్వశ్చన్స్ ఉంటే చూడండి, లేదంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఎలాంటివి కావాలన్నా నేను ఇన్స్టాగ్రామ్ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఓకేనా? ఇప్పుడు నేను బీటా గామాకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి మనం ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. ఓకే, చూడండి అమ్మా, వాట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రాపర్టీ? హియర్ డిస్కస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద బీటా ఫంక్షన్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రతిసారి ఒక ప్రాపర్టీ వస్తుందండి. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి మొన్న మనకి ఎగ్జామ్లో అడిగారు, ఇంటిగ్రల్ 0 to π/2 sin to the power of 2n-1 అండ్ సంథింగ్ sin to the cos to the power of 2n-1 θ. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రాపర్టీ, ఫస్ట్ లిజన్ కేర్ఫుల్లీ, కొంచెం ఫాస్ట్గానే చెప్తానండి, అర్థం కాకపోతే మీరు కొంచెం స్లోగా రిఫర్ చేయండి, ఎందుకంటే దేర్ ఇస్ నో టైమ్. ఇప్పుడు నేను ఐ గోయింగ్ టు కన్సిడర్ mn ఫ్రమ్ అవర్ బీటా డెఫినేషన్. వాట్ ఈస్ అవర్ బీటా ఆఫ్ m, n? ఇట్ ఈస్ 0 to 1
x to the power of m minus 1, 1 minus x to the power of n minus 1 dx. This is the beta. నేను n ఉందండి, కానీ నేను ఏమని ప్రూవ్ చేయాలి? సిమెట్రీ అంటే జస్ట్ లైక్ ద షాడో, ఓకే, ఇంటర్చేంజ్ ద వేరియబుల్స్, అంతేనా? ఇది తీసుకున్నాను, నాకు ఈ ఫార్మాట్లో రావాలి అని అంటే నేను ఏం చేస్తానంటే ఐ గోయింగ్ టు కన్సిడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y one variable. This assumption is compulsory. You can remember that 1 minus x is y. Okay, this is our assumption here. Then only we'll get the answer in this property. ఇప్పుడు 1 minus x is equal to y అనుకుంటే with respect to x తో చేస్తే minus dx is equal to ఏమవుతుంది? dy. అంటే dx is minus dy. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను xని ఏమని రాయొచ్చండి? x is equal to 1 plus y. yని తీసుకొస్తే x నాటి తీసుకెళ్తా. Now I will change the function in terms of y, and at the same time I will change the limits also. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ఏమని రాయొచ్చు? ఓకే, మనం 1 మైనస్ ఎక్స్ అంటే y అన్నాం కదా, మరి x అంటే ఏంటిది? 1 ప్లస్ y. ఎందుకని? ఐ గోయింగ్ టు చేంజ్ ద వేరియబుల్స్, డెరివేటివ్, లిమిట్స్ ఆల్సో. ఓకేనా? ఈ కండిషన్ నుంచి x రాశాను ఇన్ టర్మ్స్ ఆఫ్ y, అండ్ y రాశాను ఇన్ టర్మ్స్ ఆఫ్ x. నేను సబ్స్టిట్యూట్ చేస్తాను, మళ్ళీ డిఫరెన్షియేషన్ కూడా చేశాను. ఇక్కడండి 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y మన కండిషన్ కదా, దిస్ ఈజ్ అవర్ కండిషన్. ఒక్కసారి నా లిమిట్స్ చూడండి. లోవర్ లిమిట్ ఏముందండి? x వాల్యూ 0. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు y ఏమొస్తుంది బేటా? 1 వస్తుంది. చాలామందికి ఇదంతా పర్ఫెక్ట్ తెలియదు. ఇవన్నీ వస్తేనే ఈజీ అండ్ వెరీ సింపుల్. డోంట్ వరీ, బీటా గామా ఈజ్ వెరీ సింపుల్. తర్వాత అప్పర్ లిమిట్ ఎంత బేటా? 1. ఇప్పుడు ఈ 1 మైనస్ ఎక్స్లో అప్పర్ లిమిట్ x వాల్యూ 1 కదా, 1 మైనస్ 1 అంట. అంటే నాకు అప్పర్ లిమిట్ ఏమొచ్చింది? 0 వచ్చింది. పుట్ ఆల్ దోస్ వాల్యూస్ ఇన్ అవర్ డెఫినేషన్. ఎలా రాస్తాను? అది ఇంటిగ్రల్ లిమిట్, చేంజ్ ఇట్ టు ఫ్రమ్ వేర్ టు వేర్? 1 to 0. మీరు లోవర్ లిమిట్ వాల్యూ x ప్లేస్లో 0 తీసుకుంటే నాకు లోవర్ లిమిట్ ఆఫ్ y 1 వచ్చింది, అండ్ అప్పర్ లిమిట్ ఆఫ్ x ఇస్ 1 తీసుకుంటే అప్పర్ లిమిట్ ఆఫ్ y నాకు 0 వచ్చింది. క్లియర్? ఫైన్. ఇప్పుడు x అనేది నేను yలో రాయాలి. ఇక్కడ ఉంది కదా డెఫినేషన్, కానీ x అనేది yలో నేను ఏమంటున్నాను? ఇక్కడ ఉంది నాకు 1 ప్లస్ y, 1 ప్లస్ y టు ది పవర్ ఆఫ్ m minus 1, and next 1 minus x. 1 minus x అంటే ఏమనుకున్నాను నేను? y to the power of n minus 1 dx అంటే ఏంటిది? dx is nothing but what? minus dy. ఒకటండి. ఇప్పుడు నేను మైనస్ అనేది నేను రిమూవ్ చేయాలి. మైనస్ అనేది రిమూవ్ చేయాలంటే జస్ట్ ఇంటర్చేంజింగ్ ద లిమిట్స్, దెన్ ఇట్ విల్ గోయింగ్ టు పాజిటివ్. అప్పుడు లిమిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే నాకు పాజిటివ్ అవుతుంది. అప్పుడు ఇది మైనస్ డివై ప్లస్ డివై అవుతుంది. 1 ప్లస్ వై పవర్ m మైనస్ 1 వై పవర్ n మైనస్ 1. అంతే కదమ్మా? ఫైన్. 1 వై పవర్ n మైనస్ 1. ఓకే, కానీ ఫైనల్గా నేను ఏం ప్రూవ్ చేయాలి? ఎం ఒక సిమెట్రిక్ రావాలి. జస్ట్ మన స్టాండర్డ్ డెఫినేషన్ మనకు తెలుసు. ఇంటిగ్రల్ ఆఫ్ a to b f of t dt. We can change the variable, but we don't want to change the limits. It's no worries. వేరియబుల్స్ మనం చేంజ్ చేసి రాసుకోవచ్చు. అవునా? ఇది మన ప్రాపర్టీ. అందుకని ఈ ప్రాపర్టీలో నేను ఏం చేస్తాను? ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో ఏం రాద్దాం మనం? చెప్పండి మీరే. వై ప్లేస్లో ఎక్స్ రాద్దామా? ఎనీథింగ్ ఈజ్ రాంగ్ హియర్? సార్, నేను హరిలో ఉన్నాను. నైట్ 11:30 అవుతుంది. మీరు హరిలో ఉన్నారు. చిన్న మిస్టేక్ చేశాను చూడండి. ఇక్కడ y అంటే 1 మైనస్ ఎక్స్ అండి. అవునా? అంటే దీని నుంచి x ఎంత వస్తుంది నాకు? ఎక్స్కి నెగిటివ్ ఉంది, అటు తీసుకెళ్తా. వైని ఇటు తీసుకొస్తా. అది తప్పు రాశాను. ఎక్స్ వాల్యూ ఎంత బేటా? 1 మైనస్ వై. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 1 మైనస్ వై. సారీ ఫర్ దాట్. అప్పుడప్పుడు క్లీన్గా అబ్జర్వ్ చేయండి. నేను చాలా మిస్టేక్స్ చేస్తాను, బట్ చూసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను లిమిట్స్ సేమ్ ఉంటుంది, వేరియబుల్స్ మాత్రం y ప్లేస్లో x రాస్తాను బికాస్ ఆఫ్ బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఓకే, నో వరీస్.
చూడండమ్మా, ఇందాక ఒకటి మైనస్ని ప్లస్ చేసినప్పుడు ఈ 1 అనేది అప్పర్ విల్ బికమ్ టు లోవర్, లోవర్ విల్ బికమ్ టు అప్పర్. లిమిట్స్ చేంజ్ చేశాను, నెగిటివ్ విల్ బికమ్ టు పాజిటివ్ అయింది, అది రాయలేదు. ఓకేనా? ఇప్పుడు నేను బై యూజింగ్ దిస్ ఫార్ములా ఐ విల్ గోయింగ్ టు రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ y ఐ విల్ పుట్ x. అప్పుడు 1 మైనస్ ఎక్స్ పవర్ m మైనస్ 1 x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. ఓకేనా? ఇంటూ డి ఎక్స్ ప్లేస్లో ఏం, డివై ప్లేస్లో వై ప్లేస్లో ఏం రాయాలి? ఎక్స్. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? 1 మైనస్ ఎక్స్ పవర్. బాగా అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ బీటా ఆఫ్ ఎన్ కామా ఎన్. ఎలా అంటే ఒక్కసారి ఫస్ట్ నేను ఇచ్చినటువంటి ఫార్ములా చూడండి. ఎం ఎన్ ఉన్నప్పుడు ఎక్స్ పవర్ ఎం మైనస్ 1. ఇక్కడ ఎన్ ఎం ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అంటే ఎమ్ ప్లేస్లో నాకు ఎన్ వచ్చింది. 1 మైనస్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ 1 మైనస్ ఎక్స్ పవర్ ఎం మైనస్ 1. అర్థమైందా? దిస్ ఈజ్ అ సిమెట్రిక్ ప్రాపర్టీ. ఓకేనా? మీరు ఒకటికి 2 సార్లు చూస్తారో 3 సార్లు సాల్వ్ చేస్తారో దయచేసి సాల్వ్ చేయండి, చూస్తే రాదండి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. See all of you, this is a very most important. ఇందాకది చూడండి, ఏ ప్రాపర్టీ అయినా అడగవచ్చు. ఇది ఆల్రెడీ మొన్న రిపీట్ అయిందండి మనకి. ఇక్కడ చూడండి, 2 ఇంటూ వాట్ ఈజ్ అవర్ సెకండ్ ప్రాపర్టీ? బీటా mn ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 2 సైన్ టు ది పవర్ ఆఫ్ 2m మైనస్ 1 అండ్ కాస్ టు ది పవర్ ఆఫ్ 2n మైనస్ 1. నేను ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలంటే జస్ట్ 1 సెకండ్. నేను ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలంటే నేను ఏమనుకోవాలి చెప్పండి? ఈ వాల్యూ ఏమనుకోవాలి? నేను ఏమనుకుంటే నాకు ఆ సొల్యూషన్ వస్తుంది? ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈజ్ దేర్ ఎనీ పాసిబుల్ కేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్? బికాస్ ద లిమిట్స్ ఈజ్ ఆల్రెడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ 0 to pi by 2 ట్రిగ్నోమెట్రిక్లోనే ఉంది, ఫంక్షన్ కూడా ట్రిగ్నోమెట్రిక్లోనే ఉంది. అందుకని నేను అజంప్షన్ ఈజ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్. నేనేమనుకుంటున్నానంటే జస్ట్ ఐ గోయింగ్ టు కన్సిడర్ x is equal to sin theta అనుకుంటున్నాను. x is equal to sin theta అనుకుంటా సార్, sin square theta అనుకుందామండి. x is equal to sin square theta. This is our assumption. You must remember this point. ఇందాక 1 మైనస్ ఎక్స్ వై అన్నాను ఫస్ట్ ప్రాపర్టీలో, ఇక్కడ x is equal to sin square theta అంటాను. dx డెరివేటివ్ చేస్తాను. డెరివేటివ్ చేసినప్పుడు ఫస్ట్ ఇది x పవర్ n ప్రిన్సిపల్ అప్లై చేయండి. n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 అంటే sin theta అవుతుంది. తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ అంటే ఏమవుతుంది నాన్న? కాస్ అవుతుంది. అంటే నాకు ఇది ఏమని రాయొచ్చు? నేను కాస్ థీటా అని రాస్తాను. ఓకేనా? మనకి ఏమని తెలుసు? 2 sin theta cos theta is nothing but sin 2 theta d theta. ఓకేనా? ఇప్పుడు నాకు x అంటే sin square theta అనుకున్నాను. ఓకే, ఈ వాల్యూ అన్నింటినీ నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకు ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, మేడం ఇది తీసుకున్నారు కానీ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారంటే మీరు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయొద్దు. Now just assume this part. After that what we have to show that the beta value మీరు ఏదైతే తీసుకుంటారో అది బీటా డెఫినేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ద రిజల్ట్ ఇది రావాలి. నాకు రిజల్ట్ ఇది రావాలంటే ఫ్రమ్ అవర్ బీటా డెఫినేషన్ we know that beta of m comma n. బీటా m comma n అంటే నాకు ఏమని తెలుసు? ఇంటిగ్రల్ 0 to 1 x to the power of m minus 1 1 minus x to the power of n minus 1 into dx. అవునా అండి? ఇప్పుడు నేను ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎలా అంటే చూడండి, ఇంటిగ్రల్ 0 to 1 అండ్ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దాట్ యు మస్ట్ ఫైండ్ ద లిమిట్స్ ఆల్సో. మనకి వేరియబుల్ని టీటాలో అనుకున్నప్పుడు మనకి లిమిట్స్ కూడా కావాలి కదా బేటా. ఇది నాకు బీటా డెఫినేషన్. ఫైన్ అంటే లిమిట్స్ టీటాలో కావాలంటే x is equal to 0. x is equal to 0 లోవర్ లిమిట్ ఉన్నప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అదేమవుతుంది? 0 is equal to sin square theta. ఓకే, ఎప్పుడు 0 అవుతుంది టీటా? టీటా సైన్ వాల్యూ ఎప్పుడు 0 అవుతుందండి? టీటా అనేది 0 అయినప్పుడు. అంటే నాకు దీని నుంచి నేను ఏమని రాయొచ్చు? టీటా
ఈజ్ బిగ్ ఈక్వల్ టు 0, ఎక్స్ 0 అయినప్పుడు. మరి ఎక్స్ 1 అయినప్పుడు సైన్కి ఎప్పుడు నాకు సైన్ వాల్యూ 1 వస్తుంది, ఎక్స్ అనేది 1, ఓకేనా. అంటే 1 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా, 1 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా. అంటే టీటా వాల్యూ నాకు ఎప్పుడు 1 వస్తుంది ఫంక్షన్ నుంచి, టీటా అనేది π/2 అయినప్పుడు. అంటే ఎప్పుడు వస్తుంది నాకు టీటా ఈక్వల్ టు π/2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు టీటా π/2 వస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు టీటా 0 వస్తుంది. ఇప్పుడు నేను ఈ వాల్యూని put all the values in beta definition అని రాయండి క్లియర్గా. అప్పుడు ఏమవుతుందంటే బీటా డెఫినేషన్ m, n ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 ఎక్స్ ఎక్కడికి రీప్లేస్ అయింది, 0కి. టీటా 1 ఎక్కడికి రీప్లేస్ అయింది, π/2కి. ఇప్పుడు ఇది కాదండి, అక్కడ చూడొద్దు, ఎక్స్ పవర్ m-1. కానీ ఇక్కడ ఎక్స్ అంటే మనకేంటి సైన్ స్క్వేర్ టీటా పవర్ m-1 అండ్ 1 మైనస్ ఎక్స్ పవర్ n-1. 1 మైనస్ ఎక్స్ అంటే ఏంటి సైన్ స్క్వేర్ టీటా టు ది పవర్ ఆఫ్ n-1 dx అంటే ఎంత మనకి సైన్ 2θ dθ, సైన్ 2θ dθ. ఇస్ ఇట్ క్లియర్? లాస్ట్ వన్ కనిపిస్తుందా, 1 సెకండ్, దట్ ఈస్ సైన్ 2θ dθ. dx వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేశానండి అక్కడ. నాకు ఇప్పుడు ఇది ఏమొస్తుందంటే 0 to π/2. చూడండి ఈ 2తో ఈ పవర్ని చేశాను అనుకోండి, సైన్ ఏమని రాయొచ్చు నేను దాన్ని, సైన్ టు ది పవర్ 2m మైనస్ 2θ అండ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఏమని రాయొచ్చు నేను, కాస్ స్క్వేర్ టీటా అని రాసి n-1 సైన్ 2θ dθ అంటాను. ఇప్పుడు లిమిట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి బేటా, π/2 సైన్ టు ది పవర్ ఆఫ్ 2m మైనస్ 2θ. ఇంకొకటి రాయొచ్చు, సైన్ టు ది పవర్ ఆఫ్ 2m మైనస్ 2 కదా, ఇక్కడ సైన్ 2θ అని ఏమని రాస్తానంటే నేను 2 sin θ cos θ అని రాస్తాను. ఎందుకో నేను చెప్తాను, ఓకే. ఇంకా దీన్ని నేను ఇక్కడ 2 cos స్క్వేర్ టీటా ఇంటూ 2n కదా, డైరెక్ట్ నేను దాన్ని ఏమని ఇంకో స్టెప్ రాస్తానులేండి, కాస్ టు ది పవర్ ఆఫ్ 2n మైనస్ 1θ 2 sin θ cos θ dθ. చూడండి నాన్న, బాగా అబ్జర్వ్ చేయండి ప్రాబ్లమ్ని. సేమ్ పవర్ ఉన్న వాల్యూస్ని తీసుకోండి, ఇక్కడ 2 ఉంది కదా, జస్ట్ టేక్ 2 అవుట్, ఓకే. ఇప్పుడు సైన్ పవర్ ఎంత ఉంది, సైన్ పవర్ 2m మైనస్ 2, సైన్ పవర్ 1 ఉంది ఇంకోటి. అంటే రైట్ 1 బేస్ సైన్ అండ్ యాడ్ ద పవర్స్ 2m మైనస్ 1 ప్లస్ 1 అంటే 2m మైనస్ 1 అవుతుంది కదా, అర్థమైందా. ఇక్కడ సైన్ పవర్ 1 ఉంది, ఇక్కడ సైన్ పవర్ మైనస్ 2 ఉంది, అంటే సైన్ పవర్ 2m మైనస్ 1 అయింది, ఓకేనా, టీటా, ఓకేనా. ఇప్పుడు కాస్ పవర్ 2n మైనస్ 1 అండ్ కాస్ టీటా అంటే కాస్ పవర్ ఎంత అవుతుంది, 2n మైనస్ 1, ఓకే మైనస్ 1 అండ్ ఇది 2 కదండి, 2తో ప్రోడక్ట్ చేశాను, 2 ఆఫ్ n మైనస్ 1 అంటే 2n మైనస్ 2, ఇక్కడ మైనస్ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే ఇది ఏమవుతుంది 2n మైనస్ 1. ఇజ్ ఇట్ క్లియర్, dθ. నాకు కావాల్సినటువంటి రిజల్ట్ వచ్చింది కదా, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇదే ప్రాబ్లమ్ని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇలా కూడా అడగొచ్చు, ఇదే ప్రాబ్లం ఇలా ఇచ్చి బీటా ఎంఎన్ అన్నారు కదా, అలా అనకుండా హాఫ్ బీటా ఎంఎన్ అంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ 2 నాకు తీసుకెళ్తారు, దట్స్ ఇట్. అర్థమైంది కదా, ఈ అజంప్షన్ తీసుకోండి, తర్వాత లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఓకే. 1 by 1 సింప్లిఫై చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి, ఇక్కడ నాకు ఏమి ఇచ్చారంటే దిస్ ఇస్ ద థర్డ్ ప్రాపర్టీ, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బేటా. ఏంటంటే బీటా ఎంఎన్ ఈక్వల్ టు దిస్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బీటా డెఫినేషన్ ఏంటిది, బీటా ఆఫ్ m, n ఈక్వల్ టు 0 to 1 x to the power of m minus 1 1 minus x to the power of n minus 1 dx. అవునా, అది మీరు మెమరీలో ఉంచుకోండి. నేనేం చేస్తానంటే ఐ గోయింగ్ టు కన్సిడర్ దిస్ పార్ట్, ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు బీటా ఎంఎన్ అంటే అది ప్రూవ్ చేస్తాను. నౌ కన్సిడర్
కన్సిడర్ మీరు రాయండి ఫ్రమ్ ద బీటా డెఫినేషన్ దట్ ఈస్ బీటా. తర్వాత కన్సిడర్ దిస్ పార్ట్ ఏంటి బీటా ఆఫ్ m ప్లస్ 1 కామా n ప్లస్ బీటా ఆఫ్ m కామా n ప్లస్ 1. చూడండి నాన్న నేను దీనికి బీటా డెఫినేషన్ అప్లై చేస్తాను. ఈ ఫస్ట్ దానికి బీటా డెఫినేషన్ అప్లై చేస్తాను. కానీ m ప్లేస్లో నాకు ఇక్కడ ఎంత ఉంది m ప్లస్ 1 ఉంది, n ప్లేస్లో n ఉంది. దాన్ని ఎలా రాయాలంటే చూడండి అమ్మా డెఫినేషన్ నుండి ఏమని తెలుసు మనకి 0 to 1 x టు ది పవర్ ఆఫ్ m మైనస్ 1 x టు ది పవర్ ఆఫ్ m మైనస్ 1. కానీ m అంటే ఎంత m ప్లస్ 1 ఓకేనా మైనస్ 1. ఈజ్ ఇట్ క్లియర్ x పవర్ m మైనస్ 1. కానీ ఇక్కడ m అంటే నాకేంటి m ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేశాను. n అంటే యాజ్ ఇట్ ఈజ్ ఓకే 1 మైనస్ x పవర్ n మైనస్ 1. nలో చేంజ్ ఏం లేదు. తర్వాత ఇది ఫస్ట్ టర్మ్ ఓకే. సెకండ్ ఇంటిగ్రల్ 0 to 1 ఈ టర్మ్కి వెళ్ళిపోండి. ఈ టర్మ్ ఇది కూడా సేమ్ m ప్లేస్లో నాకు ఎంత ఉంది ఎంఏ ఉంది, కానీ n ప్లేస్లో n ప్లస్ 1 ఉంది. అంటే నేను డెఫినేషన్లో యూ కెన్ రైట్ దిస్ యాజ్ ఇట్ ఈస్, n ప్లేస్లో మాత్రం n ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు అదేమవుతుంది x పవర్ m మైనస్ 1 1 మైనస్ x పవర్ n. n అంటే ఎంత ఇక్కడ n ప్లస్ 1. మన కండిషన్ ఏంటిది n మైనస్ 1 ఓకే. ఇప్పుడు చూడండి బేట 0 to 1 ఇదేమవుతుంది x పవర్ m వస్తుంది 1 మైనస్ x పవర్ n మైనస్ 1 వస్తుంది ఓకే. ఇక్కడ ఎంత వస్తుంది 0 to 1 x పవర్ m మైనస్ 1 1 మైనస్ x పవర్ n వస్తుంది. చూడండి బిడ్డ నాకు లిమిట్ dx సేమ్ కాబట్టి ఇంటిగ్రల్ నేను ఏం చేస్తానంటే ఐ గోయింగ్ టు కన్సిడర్ 1 లిమిట్ అండ్ 1 dx. అంటే ఒకటే dx రాయండి, ఒకటే ఇంటిగ్రల్ పెట్టి సైడ్ బై సైడ్ రాద్దాం ఇవి. అప్పుడు ఇదేమవుతుంది x పవర్ n 1 మైనస్ x పవర్ n మైనస్ 1 ప్లస్ x పవర్ m మైనస్ 1 1 మైనస్ x పవర్ n. ఇప్పుడు నేను ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో నుంచి ఏం చేస్తానంటే ఈజ్ దర్ ఎనీ కామన్ టర్మ్ ఏది తీయాలని ఆలోచించొద్దు. సింపుల్గా బీటా డెఫినేషన్లో ఏదైతే ఉందో దాన్ని కామన్ తీస్తాను. ఎందుకంటే నాకు రిజల్ట్ అదే వస్తుంది. చూడండి ఏది ఉందండి బీటా ప్లేస్ లేదు. బీటా డెఫినేషన్లో బీటా డెఫినేషన్ ఏంటిది 0 to 1 x టు ది పవర్ ఆఫ్ m మైనస్ 1 1 మైనస్ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. ఆ టర్మ్ మాత్రమే కామన్ తీస్తాను. x పవర్ m మైనస్ 1 కామన్. ఇక్కడ x పవర్ m మైనస్ 1లో ఒక x లేదు అవునా ఓకే. అంటే 1/x మైనస్ x ఓకే. ఇక్కడ ఏం లేదు 1 మైనస్ x ఆల్రెడీ కామన్ తీసాను అంటే నాకు ఇక్కడ ఒక x రిమైనింగ్ ఓకే. అండ్ మైనస్ x ఇక్కడ ఏమొస్తుంది నాకు 1 మైనస్ x పవర్ n మైనస్ 1 నేను n అని రాశాను ఓకే. అప్పుడు నాకేముంటుంది రిమైనింగ్ టర్మ్ x ప్లస్ 1 మైనస్ x. చూడండి ఇక్కడ చూడండి x ప్లస్ ఇది కావాలంటే మల్టిప్లై చేయండి x పవర్ m మైనస్ 1 ఇంటూ x పవర్ 1 x పవర్ n అండ్ x పవర్ m దీంతో ప్రోడక్ట్ చేయండి 1 మైనస్ x పవర్ 1 1 మైనస్ x పవర్ n మైనస్ 1 ఓకే. నా 1 మైనస్ x పవర్ n వస్తుంది ఓకే. ఇంటూ dx కరెక్టేనా ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తాను ఈ x క్యాన్సల్ 1 ఉంటుంది కదా 1 ఇంటూ ఇది అంటే ఏమొస్తుంది 0 to 1 x పవర్ m మైనస్ 1 1 మైనస్ x పవర్ n మైనస్ 1 dx. Hence it is proved. This is nothing but what? Beta of m comma n. అంటే నేను ఇది తీసుకున్నానండి. I am going to consider this fact. The result is this. వచ్చిందా? Hence it is proved. ఓకేనా? ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. మీ కామెంట్సే నాకు బూస్టింగ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.